అనుకొని పడుకో అని చెప్పేసి మళ్ళీ ఆ బొమ్మను అల్మార్లో పెట్టేసి కిందకి వెళ్ళిపోయారు. అయితే అప్పటికి ఆ అబ్బాయి చెప్పింది నిజమే అని చెప్పేసి నా పేరెంట్స్ నమ్మలేదు. ఆ తర్వాత ఒక నెల వరకు ఎటువంటి పరిణామాలు జరగకపోయేసరికి అంతా నార్మల్గానే ఉంది కదా అని నార్మల్గానే ఉన్నారు. అయితే ఒక నెల తర్వాత సడన్గా ఆ రూమ్లో నుంచి గట్టి గట్టిగా అరుపులు, ఏదో తెలియని భాషలో ఎవరో మాట్లాడడం వినిపించేసరికి వీళ్ళు పైకి వెళ్ళి చూశారు. మళ్ళీ యథావిధిగా సేమ్ మళ్ళీ అదే బొమ్మ అదే మంచం పైన అదే స్టైల్లో అట్లనే కూర్చొని డోర్ వైపు చూస్తుంది. ఈ ఇన్సిడెంట్ చూడగానే పేరెంట్స్ ఏమని డిసైడ్ అయ్యారంటే ఈ బొమ్మను తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టి లాక్ చేసేద్దామని డిసైడ్ అయ్యి ఆ బొమ్మను తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టి లాక్ చేసి పెట్టేశారు. ఆ స్టోర్ రూమ్లో పెట్టినప్పటి నుంచి ఎటువంటి అరుపులు లేవు, సౌండ్స్ లేవు, ఏం లేవు, అంతా నార్మల్గా సాగింది. అయితే ఇక్కడ నుంచి మనం ఒక 20 ఏళ్ళు ముందుకు వెళ్తే ఆ అబ్బాయి పెద్దగా అయ్యాడు. పెద్దగా అయ్యి పెళ్లి చేసుకొని పేరెంట్స్తో కాకుండా సపరేట్గా వైఫ్తో వేరే ఇంట్లో ఉంటున్నాడు. అయితే వాళ్ళ పేరెంట్స్ మాత్రం